ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలు జరుగుతున్న తీరు అంటే ఏదైతే ఎన్నికల ప్రచారం కావచ్చు లేదంటే ఇటు అధికార పార్టీ వైసీపీ చేస్తున్న ఏదైతే సృష్టిస్తున్నటువంటి విధానం కావచ్చు ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇటు ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికలు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇటు ఇబ్బడి ముబ్బడిగా ఏదైతే డబ్బు కావచ్చు లేదంటే మద్యం కావచ్చు ఈ విధంగా అధికార పార్టీ వీటినే నమ్ముకొని ఈ ప్రజలను తాయిలాలు ఏదంటే గతంలో ఇచ్చినటువంటి హామీలే ఇప్పటివరకు కూడా నెరవేర్చని పరిస్థితి. అట్లాగే మద్యపాన నిషేధం తర్వాతే ప్రజల్లోకి వెళ్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాంటి మాటే లేకుండా మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తున్నారు. సో ఈ విధమైనటువంటి చాలా అంటే ఏదైతే ప్రచారం చేస్తున్నటువంటి ప్రత్యర్థులపైన దాడులు కావచ్చు ఈ సంస్కృతి గతంలో ఎప్పుడు లేదు, ఇప్పుడు బాగా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా ఏపీలో అసలు ఈ ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, అధికార ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి మనం మాట్లాడదాం. లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు మాజీ ఐఏఎస్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే పవన్. సార్ ఏం చెప్తారు సార్, ఆంధ్రప్రదేశ్లో మరో 3-4 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో అన్ని పార్టీలు కూడా సర్వసన్నద్ధం చేసుకుంటున్న పరిస్థితులు గతానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కనబడుతున్నాయి సార్. గతంలో ఇలాంటి మద్యం డబ్బు కనిపించినా కానీ ఇంత విచ్చలవిడిగా ఒక అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేస్తోందనే మాటలైతే ప్రజల దగ్గర నుంచే వస్తుంది. ఇటు ఏది ప్రతిపక్షాలు కాదు ప్రజల దగ్గర నుంచే. సార్ ఏం చెప్తారు సార్ ఈ తీరుకు సంబంధించి? ఇప్పుడు మీరు అన్నట్టుగా పవన్, మన దేశంలో ఏ రాష్ట్రం చూసినా దేశం చూసినా కూడా బడితో ఉన్నవాడిదే బర్రెగా తయారైంది సార్. ప్రజాస్వామ్యంలో మనం కోరాల్సింది చట్టబద్ధ పాలన. అంటే మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా, మీరు ఏ కులమైనా ఏ పార్టీ అయినా, డబ్బున్నా లేకపోయినా చట్టం సమానంగా చూడాలి. కానీ జరగటంలా ఆంధ్రప్రదేశ్లో ఒక అడుగు ముందుకేసి మరీ శృతి మించిపోయింది. చాలా విపరీత పరిస్థితికి వచ్చింది. ప్రధానమంత్రి గారు స్వయంగా ఉపన్యాసంలో మాఫియా రాజ్యం నడుస్తుంది అన్నది వాస్తవం. అవును. అంటే అధికారంలో ఉంటే పూర్వకాలం నిరంకుశ ప్రభువులు రాజులు చక్రవర్తులు వాడి ఇష్టం. వాడికి మీ ఆస్తి నచ్చితే తీసుకుపోతాడు, మీ ఇంట్లో ఆడపిల్ల నచ్చితే వాడు తీసుకుపోతాడు, మీ డబ్బు నచ్చితే తీసుకుపోతాడు, మీ మీద కోపం వస్తే తలకాయ తీసేస్తాడు. అది నిరంకుశ రాచరికంలో ఉన్న స్వభావం. ఆ రకమైన పరిస్థితి. అంటే మేము ప్రజలు మాకు ఓటిచ్చి గద్దె మీద కూర్చోబెడితే మేము ఏదన్నా చేయొచ్చు, మాకేమీ అడ్డు ఆపు లేదు, రాజ్యాంగం లేదు, చట్టం లేదు. రాజ్యాంగం ఉన్నది కేవలం మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నాడు ముఖ్యమంత్రి అవడం వల్ల కోసం తప్పితే ఇంకా దేని రాజ్యాంగం లేదు, ఏదైనా చేయొచ్చు. ఉదాహరణకి గతంలోనే దేశంలో ఎప్పుడు జరగని రీతిన రాజ్యాంగ సంస్థలలో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా భయంకరంగా గందరగోళం చేసి భయపెట్టి తాళాలు మూసేసి బయటికి పంపించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అట్లా చేశారు, రాష్ట్ర ఎన్నికల సంఘం అట్లా చేశారు. అంటే ఇలాంటిది ఎప్పుడు చూడాల. ఎన్నోసార్లు దేశంలో అధికారం మారింది, రాష్ట్రాల్లో అధికారం మారింది, కానీ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళని ఆ పదవీ కాలం లోపలే బలవంతంగా పంపించేయటం, బలప్రయోగం చేయటం, వాళ్ళ తలుపు తాళాలేయటం ఇప్పుడు జరగలేదు. అట్లాగే అసలు ఏ రకంగా చట్టాలు లేదన్నట్టుగా నేను విన్న మాటల ప్రకారం లిక్కర్ షాపులు ఉన్నాయి. దేశమంతా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ వద్దు, యూపీఐ మరొకటో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కావాలన్నటువంటి దేశంలో 190 గవర్నమెంట్ నడుస్తున్నటువంటి లిక్కర్ షాపుల్లో, ఈ మద్యం షాపుల్లో క్యాష్ ట్రాన్సాక్షన్లు, ఆ డబ్బు డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా కొందరు పెద్దవాళ్ళకి వెళ్తుందని చెప్పిన ఆరోపణలు ఉన్నాయి. అంచేత ఏ రకంగా చూసినా కూడా అలాగే ప్రభుత్వం దేశ చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా అప్పులు చేయడం ప్రభుత్వాలకు సహజం. శృతిమించి అప్పులు చేశారు, సరే పక్కన పెడదాం. కానీ ఆ అప్పులు చేసిన డబ్బుకి ప్రతిఫలంగా అప్పు ఇచ్చిన వాళ్ళకి డైరెక్ట్ గా ప్రభుత్వ ఖజానాలో పడాల్సిన డబ్బుల్ని, పన్నుల డబ్బుల్ని ఎస్క్రో అకౌంట్ రూపంలో అప్పు ఇచ్చిన వాళ్ళు చెల్లించడం చరిత్రలో ఎక్కడది, ప్రజాస్వామ్య చరిత్రలో రాజ్యాంగ విరుద్ధం అది. ఇక నా మాట వినకపోతే, నాకు ఎదిరిస్తే, లేకపోతే నాకు లంచాలు ఇచ్చే అవకాశం లేకపోతే నువ్వు గట్టిగా నిలబడతానంటే నేను ఎంత తెలుస్తాను అనే పద్ధతి శృతి మించిపోయిన మాట వాస్తవము. ఇది ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరం. అసలు ఏ దేశం మొత్తంలో చట్టబద్ధ పాలన వాపోతున్న కాలంలో ఆంధ్రప్రదేశ్లో మరీ చాలా గీత దాటిపోయారు. ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి. వచ్చే 5-10 ఏళ్లలో మళ్ళీ నిజమైన చట్టబద్ధ పాలన ప్రవేశపెట్టాలి. సార్ ఇంకొక విషయం, ఇప్పుడు ఏదైతే 5 సంవత్సరాలు శిక్ష పడే కేసులకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పింది, అంటే త్వరితగతిన పూర్తి చేయాలి దీనికి సంబంధించి. కానీ మనం అంటే ఇప్పుడు అంటే మాట్లాడుకుంటే కనుక మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఇట్లాంటి కేసులు అన్ని పెండింగ్లో ఉన్నాయి, ఇప్పటివరకు కూడా కోర్టుకు హాజరు కాలేదు. ఆ తర్వాత అఫిడవిట్లో, ఎన్నికల అఫిడవిట్లో కూడా నా పైన ఎన్ని ఉన్నాయని పెట్టినా కానీ
ఎందుకు ప్రజలు మరి అంటే నా వైపే ఉన్నారు అని చెప్పుకోవడాన్ని ఎట్లా చూడాలంటారు? ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఇది ఒక్క రాష్ట్రము, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి సమస్యనే కాదు. సార్ మన దేశంలో ఏమైందంటే చట్టం ఉన్నవాడికి చుట్టమైంది. మీకు అధికారం ఉంటే, రాజకీయ అధికారం ఉంటే నేర పరిశోధన సంస్థలు మీ గులాములు అవుతున్నాయి. ఏ సంస్థలను చూసి మీరు భయపడాలో, ఏ నేర పరిశోధన అయితే నిష్పాక్షికంగా మీ పదవితో మీ డబ్బుతో సంబంధం లేకుండా మిమ్మల్ని సమానంగా చూడాలో, సమానంగా చూడకుండా మీకు సల్యూట్ కొట్టి మీరు చెప్పిన మాట వింటుంది. ఎందుకంటే వాళ్ళందరూ మీ చేతుల్లో పెడుతున్నారు, మీ గుప్పెట్లో పెడుతున్నారు. అలాగే ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు ఏమంటున్నారు? మాకు ఇవన్నీ అనవసరం అండి, మాకు మా పనులు జరిగితే చాలు. ఇప్పుడు ప్రస్తుతం పనులు అంటే ఏమిటి? ప్రజల పనులు కూడా పక్కన పెట్టేశారు. ప్రజల పనులు అని చెప్పంటే వర్షం వస్తే వరదలు రాకూడదు, రోడ్లు బాగుండాలి, ట్రాఫిక్ బాగుండాలి, విద్యుత్ సరిగ్గా అందాలి, మౌలిక సదుపాయాలు బాగుండాలి, ఆర్థిక వ్యవస్థ పెరగాలి, పెట్టుబడులు రావాలి, ఉపాధి కలగాలి, ఆదాయాలు పెరగాలి. అది కాదు, అవన్నీ నమ్మకం లేక తాత్కాలికమైన తాయిలాలు వస్తే చాలని ప్రజలు అనుకుంటున్నారు. ఆ రకంగా అభ్యర్థి పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో నేను విన్నంత వరకు దూరం నుంచి మరి అక్కడ రాజకీయ ప్రసంగాలను చూస్తుంటే అసలు వేరే పరిపాలన లేదు, వేరే పరిపాలన లేదు. పన్నులు తీసుకుంటాం, ఎడపడ అప్పులు తీసుకొస్తాం, మేము ఆడంబరాలకు ఖర్చు పెట్టుకుంటాం, జీతభత్యాలు ఇచ్చుకుంటాం, వడ్డీలు చెల్లిస్తాం, మిగతా అంతా కూడా బటన్ నొక్కేస్తాం, డబ్బులు మీకు మంచేస్తాం. ఇంక వేరే పని లేదు, మాకు ప్రభుత్వానికి వేరే పని లేదు. ఒక చాలా విచిత్రమైన ధోరణి వచ్చింది. దాంతో ఏమైంది? ప్రభుత్వాలు అసలు ఏ పని కోసం మనం పెట్టుకున్నాం అనేది ప్రజలకు అర్థం కాక మాకు ఉచితంగా ఇస్తున్నారు, మాకు వాడెవరు ఉచితంగా ఇవ్వట్లా, అది మన డబ్బు. అవును సార్. మన పిల్లల మీద బరువు పెట్టి అప్పుల పాలు చేసి అప్పుల భారం పిల్లల మీద పెట్టి మన డబ్బులు మనకు కాస్త పంచుతున్నారు. సగం తినేసి సగం దుబారా చేసి మిగతాది మనకు పంచుతున్నారు. అది అర్థం కాక దాన కర్ణుల్లాగా మాకైతే ఇస్తున్నారన్న భావన ప్రజల్లో కలగజేసి అదే పరిపాలనగా విన్యాసాలు చేస్తున్నారు. దానివల్ల ఆ వ్యక్తి ఏమిటి, లేదా ప్రభుత్వం ఏమిటి, ప్రభుత్వం ఏం చేయాలి, ఏం చేస్తోంది, అది కాకుండా మాకేదో ఇస్తారా లేదా, ఒక పార్టీ నుంచి ఒక పార్టీ వీడు 1000 ఇస్తారంటే వాడు 2000, వాడు 2000 3000, ఈ రకంగా. సార్ మీకు గుర్తుంటుంది మునుగోడు ఎన్నికల సమయంలో నాకు ఈ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఈ పార్టీ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని రోడ్లపైన ధర్నా చేశారు. తెలంగాణ మునుగోడు ఎన్నికల్లో ప్రజలను ఆ విధంగా తయారు చేశారు సార్. మీరన్నది పవన్ చాలా కరెక్ట్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల్ని తిడితే ప్రయోజనం లేదు. అవును సార్. అనేది ఒక అపరిపక్వమైన వ్యవస్థ. నిజాయితీగా మాట్లాడుతుంది. పక్కనేమో పేదరికము, మరో పక్కన అవిద్య. మనకి ఇప్పటికి కూడా పేరుకు చదువు ఉన్నా కూడా పనికొచ్చే చదువు చాలా తక్కువ మందికి అందుతోంది. మూడో పక్కన అధికార కేంద్రీకరణ, నాలుగో పక్కన కనీస పనులు కూడా జరగనటువంటి అవ్యవస్థ. ఇవన్నీ కలిసినప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వాల వల్ల మాకేదో మేలు జరుగుతున్న నమ్మకం తగ్గిపోయినప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు? చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం, ఎవడొచ్చినా ఒకటే కాబట్టి కనీసం ఎలక్షన్ టైంలో డబ్బులు వస్తాయి, ఎన్నికైన తర్వాత నెలలా మాకు ఇంత డబ్బు పంచుతారు. దీని ప్రభావం పెరిగిపోయింది. అంచేత ప్రజలు తిట్టడం కాదు, ఈ పరిస్థితులను మార్చి ఇదిగో పన్నుల డబ్బులతో ఈ పనులు జరుగుతాయి, మన జీవితాలు బాగుపడతాయి, మన తర్వాత మన పిల్లల బతుకు ఇంకా బాగుంటుంది నమ్మకం ఉంటే అప్పుడు డబ్బు ఎందుకు తీసుకుంటారు? కాబట్టి ఈవేళ మీరు అన్నది పూర్తిగా వాస్తవం. డబ్బు లేకుండా, ఇవాళ డబ్బు పంచకుండా రాజకీయంలో నగ్గటం అనేది 199 మందికి అసాధ్యం. 100కి బహుశా డబ్బులు పంచం లేకుండా గెలిస్తే గెలవచ్చు కొన్ని చోట. నేను కూకట్పల్లిలో ₹1 పంచకుండా నన్ను ఎన్నికల్లో గెలిపించాను. కానీ ఇది మామూలుగా అనుకోకూడదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఈవేళ నేను రహస్యం అని చెప్పట్లేదు, మనందరికీ తెలుసు, అందరూ అనుకున్నది బహిరంగ చెప్తున్నాను. 25, 30, 40 కోట్ల రూపాయలు లేకుండా అసెంబ్లీలో పోటీ చేయటమే అనవసరమైన పరిస్థితి వచ్చింది. ఒక పార్టీకి మీకు క్యాండిడేసీగా సీటు కావాలని చెప్పంటే మొట్టమొదటిగా ప్రశ్న, నువ్వు పనికొస్తావా, నీ అనుభవం ఏంటి, ప్రజలకు మంచి ఏం చేయగలవు, నీ ఆలోచనలు ఏమిటి, ఇవన్నీ కాదు, నీ చరిత్ర ఏమిటి, ఇవన్నీ కాదు, అసలు నువ్వు డబ్బు పెట్టగలవా. తర్వాత ప్రశ్న నీ కుటుంబము, నీ కులము, ఈ గొడవలు వస్తాయి. కాబట్టి అసలు డబ్బు అన్నదే రాజకీయానికి. అంటే బహిరంగంగానే సార్ పార్టీ అధినేతలు కూడా, మనం వైసీపీ గురించి మాట్లాడుకుంటే కొద్దిమంది బయటకు వచ్చి నన్ను 150 కోట్లు డిపాజిట్ చేయమన్నారు, నన్ను అసెంబ్లీ టికెట్ కోసం 80 కోట్లు డిపాజిట్ చేయమన్నారు అంటున్నారు. రేపు పొద్దున అవంతా కూడా ప్రజల నుంచే కదా వసూలు చేసేది. ఖచ్చితంగా ఎవరో కూడా కుటుంబాన్ని దివాలా తీసుకుని చేయలేరు. చేద్దామని మొదలెట్టినా కూడా ఎంతకాలం చేస్తారు? ఒక పేద దేశంలో 40 కోట్లు 50 కోట్లు, లోక్సభ అయితే 150 కోట్లు 200 కోట్లు ఎలా ఖర్చు పెడతారు? సాధ్యం కాదు. మొదట్లో మంచి ఉద్దేశంతో రాజకీయంలో కొంతమంది వస్తున్నమాట వాస్తవం, డబ్బులు ఖర్చు పెట్టేలా చేద్దామని చెప్పని. కాలక్రమేణా అయితే వాళ్ళు ఊబిలో కూరుకుపోయి అవినీతిలో భాగస్వాములు కావాలి, లేకపోతే బాబు మేము ఏం చేయలేము నమస్కారం పెట్టి తప్పుకోవాలి. ఇప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు మంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత ఒక టర్మ్ కాగానే బాబు ఇక చాలు మేము భరించలేమని చెప్పి వెళ్ళిపోతున్నారు. అంచేత
డబ్బు పంపిణీ అన్నది ఖచ్చితంగా వ్యవస్థను నాశనం చేస్తుంది. డబ్బు నుంచి అధికారం, అధికారం నుంచి మరి డబ్బు ఒక విషవలయం అయిపోయింది. చివరికి చాలా వక్రగతిని పడుతున్నమాట వాస్తవం. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం, అంటే ఎక్కడా కూడా అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, లేదంటే ఉద్యోగ కల్పన కావచ్చు, లేదంటే పరిశ్రమలు కావచ్చు, ఇట్లాంటి ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగిందో ఎవరిని అడిగినా చెప్తారు. అది అంటే ఏదో సృష్టి కల్పించడం కాదు, కనబడుతోంది, కళ్ళ ముందు కనబడుతోంది. ఒక పరిశ్రమ కూడా రాలే, ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. ఈ విధమైన పరిస్థితి ముఖ్యమంత్రి గారిని అడిగితే నేను డబ్బులు వేస్తున్నాను కదా అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతలు మీ అదేదైతే ఎన్డీఏ కూటమి వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము చేపలు పట్టడం నేర్పుతాము, చేపను తెచ్చియడం కాదు అని వీళ్ళు చెప్పే విధానం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పూర్తిగా నేను ఇంటికే ఇచ్చేస్తున్నాను కదా, ఇంకేం అవసరం ఉందనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు సార్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, మనం హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా పావురాలు కనిపిస్తుంటాయి మనకు. అవి మధ్య పక్క నుంచి వెళ్తుంటే ఎగరట్లేదు, ఆ వెహికల్ వెళ్తున్నా కానీ దాని పక్క నుంచి వెళ్ళిపోతున్నాయి అవి. గతంలో ఆహారం తెచ్చుకునేవి అవి, ఇప్పుడు ఆహారం దాని దగ్గర తెచ్చిస్తున్నారు. దాని సహజ సిద్ధమైన ఎగిరే గుణాన్ని కూడా మర్చిపోతున్నాయి అవి. సో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అంటే దేశం మొత్తం ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఇది ఎక్కువైపోయింది. ఏం చెప్తారు దీని గురించి? అవును, మీరు అన్నట్టుగా దేశం అంతా కూడా ఎంతో కొంత మేరకు సంక్షేమం లేకపోతే ఓట్లేని పరిస్థితి వచ్చినమాట వాస్తవం. అదొకే. ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టుగా అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత అతిగా అంటే ఇక పరిపాలన అంటే మేము కైంకర్యం చేసి మేము జీతాలు ఇచ్చుకుని మిగతా డబ్బంతా కూడా బట్టంలో నొక్కేసి మీకు పంపించడం తప్ప వేరే పరిపాలన లేదన్నటువంటి ధోరణి. అలాగే పెట్టుబడులు ఎవరన్నా పెట్టి ఉపాధి కల్పన కోసం రిస్క్ తీసుకుని వాళ్ళ కుటుంబ డబ్బులు తాకట్టు పెట్టి వాళ్ళు రియల్ ఎస్టేట్ పెట్టుకోవచ్చు, ఇంకో చోట పోవచ్చు, ఏమైనా చేద్దాం అనుకుంటే వాళ్ళని పాపాత్మలుగా చూడడం, పురుగుల్లాగా చూడడం, ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టడం, ఎవరన్నా వస్తే వాళ్ళకి ఆహ్వానపరిచి గౌరవంగా వారిని అందరినీ ప్రోత్సహించకుండా వాళ్ళని చాలా హీనంగా చూడడం, వాళ్ళు పారిపోయేట్టు చేయడం విచిత్రమైన సంస్కృతి. ఈ రెండు కలిసినాయి. ఒక పక్కనేమో అసలు ప్రభుత్వం పాత్ర ఏమిటన్నది ప్రజలకి, పత్రికల్లో కానీ ప్రజల్లో కానీ చర్చ లేకుండా పోయింది. పార్టీలకి సిగ్గు లేకుండా పోయింది. ప్రభుత్వం పాత్ర మనం సొంతంగా చేసుకోలేని మనందరికీ ఉమ్మడిగా అవసరమైన సేవలను అందించడం. ఒక రోడ్డు ఉంది, రోడ్డు అవసరం మనందరికీ, కానీ రోడ్డు మనం సొంతంగా వేసుకోవాలి, ఉమ్మడిగా వేసుకోవాలి. కాబట్టి పన్నులు కడుతున్నాం, ఓట్లు వేసి అవన్నీ చేయండి అని వాళ్ళని పెట్టాం. ట్రాఫిక్ నియంత్రణ కావాలి, నేరం జరిగితే శిక్ష కావాలి, నా ఆస్తులకు రక్షణ కావాలి, తగాదా వస్తే పరిష్కారం కావాలి, మంచి ప్రమాణాల విద్య కావాలి, ఉత్తుత్తి విద్య కాదు, నిజమైన మంచి ఆరోగ్యం అందరికీ అందాలి, పెట్టుబడులను ప్రోత్సహించాలి, ఉత్పాదకతని పెంచాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేయాల్సిన పనులు, ఒంటరిగా చేయలేవు. ఇవి జరగకపోతే మన బతుకు సర్వనాశనం అవుతుంది. అరే వర్షం కురిస్తే వరదలు వస్తున్నాయి. నిన్నగాక మొన్న హైదరాబాద్లో కాస్త వర్షం పడితే బండు టెండల్లో చచ్చిపోతున్నారు జనం. వర్షం పడితే సంతోషించాలి. ఒక అరగంట వర్షం పడితే మొత్తం నగరం అంతా వరదలు, రోడ్లన్నీ స్తంభించిపోయినాయి. అంటే ప్రభుత్వాలు పూర్తిగా మానేసినాయి. ఢిల్లీలో మీరు చూస్తుంటారు, సోషల్ మీడియాలో నిన్న ఇవాళ వచ్చింది, డేనిష్ అంబాసిడరు ఢిల్లీ నగరంలో ఆయన ఎంబసీ ఉన్నటువంటి ప్రాంతంలో, మామూలుగా ఎంబసీలు ఉండేవి ఖరీదైన ప్రాంతంలో, అందరూ జాగ్రత్త పట్టించుకుంటారు. అక్కడ కూడా అంతా గార్బేజ్, చెత్త చెదారం నిండిపోతే ఆయన ఒక ఒక ఉత్తర యూరప్ లో డెన్మార్క్ నుంచి వచ్చినటువంటి అంబాసిడరు సిగ్గు విడిచి బహిరంగంగా ఒక వీడియో తీసి నమస్కారం పెట్టి, అయ్యా కొంచెం బాగు చేయండి, మేము బతకలేకపోతున్నాం అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రభుత్వాలను ఎందుకు పెట్టుకున్నాం అన్న స్పృహ పూర్తిగా నాశనం చేసి బటన్ నొక్కి డబ్బులు పంచడం పరిపాలన నటిస్తున్నారు. ఇది సర్వనాశనం అవుతుంది. సంక్షేమం అవసరం, సంక్షేమం వద్దని దేశంలో ఎవరు అనరు. కానీ సంక్షేమం రెండు విషయాలు పాటించాలి. ఒకటి, మన రోజువారీ ఖర్చుల్లో భాగం సంక్షేమం. కాబట్టి అప్పుల డబ్బు చేసుకుని సంక్షేమానికి పెడితే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. రెండోది, సంక్షేమంతో పాటు అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన. 2014-19 మధ్య చాలా ఇబ్బందులు వచ్చినాయి. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నగరాన్ని కోల్పోవడం చేత డబ్బులు లేకపోతే ఇబ్బందులు వచ్చినాయి. కానీ ఒక్క మాట మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి, మౌలిక సదుపాయాలకు లోటు లేకుండా చేశారు. ఎక్కడికి వెళ్ళాం విధ్వంసం లేదు. ఏదైతే గత ప్రభుత్వ హయాం డెవలప్మెంట్ ఉందో అది కంటిన్యూ చేశారు. కానీ ఏపీలో అట్లాంటిది లేదు కదా, డెవలప్మెంట్ లేదు. మౌలిక సదుపాయాల కల్పన కానీ, పోలవరం ప్రాజెక్టును వేగంగా చేసే ప్రయత్నం చేయడం కానీ, ఆనాడు కియా మోటార్స్ అంటే వాళ్ళని తీసుకురావడం కానీ, పెట్టుబడులకు ప్రోత్సాహం అవటం కానీ, ఇవన్నీ కూడా ప్రయత్నం జరిగింది. అలాగే తెలంగాణలో మీరు అన్నట్టుగా మరి అలాగే పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు. రాజకీయంగా విభేదాలైనా ఉండొచ్చు, కానీ దాన్ని కొనసాగించారు. ఇంకా పెట్టుబడులను ప్రోత్సహించారు, ఇంకా ఉపాధి కల్పన చేశారు. నువ్వేంటి ఆయన ఇంకా చేశానని చెప్పుకున్నారు. అది రాజకీయంలో తప్పలేదు. ఆయన తర్వాత వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఆ పని చేశారు, చెప్పుకున్నారు. ఆ తర్వాత వచ్చిన టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఆ పని చేశారు, చెప్పుకున్నారు. అది సరైన పరిపాలన. అంటే రాజకీయ విభేదాలు ఉండొచ్చు, కానీ ఒక పంచాయతీ సర్పంచ్ పూర్వకాలం రాజకీయం లాగా నువ్వు సర్పంచ్గా ఉన్నది ఇప్పుడు ఏం చేశాను దాన్ని ఆపేస్తాను,
నేనేం చేసినా తర్వాత ఆపేస్తాడు. అందరూ సహజకోపం పెడతాం, కానీ తాత్కాలికంగా ఓట్ల కోసం డబ్బులు పంచి పెడతాం, ప్రజల్ని బెచ్చగాళ్ళుగా మారుస్తాం. ఒక వికృతమైన రాజకీయం వచ్చింది. కాబట్టి ఇది తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం, చాలా విజ్ఞత గల ప్రజలు ఉన్న రాష్ట్రం. అవును సార్. మరి రాయలసీమలో కానీ కోస్తాల జిల్లాల్లో కానీ చాలా విద్య, చాలా నైపుణ్యం ఉన్న రాష్ట్రం, పెట్టుబడులు శక్తికి మించి పెట్టి రిస్క్ తీసుకునేటువంటి శక్తి ఉన్న రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో ఇవాళ నిస్త్రాణ అయిపోయి ఎవరో డబ్బిస్తారని ఎదురు చూసే పరిస్థితి వస్తే సామాన్య ప్రజలకి ఇవాళ తాత్కాలికంగా డబ్బు వస్తుందంటే నాకు ఇచ్చినా మీకు ఇచ్చినా కూడా సంతోషపడతాం, ఇవాళ 10,000 రూపాయల చేతిలోకి వచ్చిందంటే. కానీ ఒక్కసారి 20 ఏళ్ల పాటు ఇలా వాళ్ళు ఎవరో డబ్బులు ఇచ్చినా కూడా మన బతుకులు ఎల్లకాలం పుచ్చుకునే చేతులనా? ఎవరి డబ్బు ఇది? మన డబ్బు కదా. వాడి డబ్బు, వాడు దోచుకున్న డబ్బు, లేకపోతే వాడి సొంత ఆస్తులు, వాడి తండ్రి తల్లి ఇచ్చిన ఆస్తులు తాకట్టు పెట్టి మనకి ఇవ్వట్లేదు కదా. మన డబ్బే ఇది. దానిలో దోచుకుని దుబారా చేసి మిగతాది మనకు పంచుతున్నాం. మన డబ్బు ఇది. మనం ఎల్లకాలం ఇలా తీసుకున్నా కూడా పుచ్చుకునే చేయ కదా. మరి పిల్లల బతుకేంటి? ఎప్పుడు బాగుపడుతుంది? ఇందాక మీరు అన్నట్టుగా చేపలు పట్టడం నేర్పితే, అంటే ఉత్పాదకత పెరిగితే, సొంతంగా తమ కాళ్ళ మీద తాము నిలబడినట్టయితే, తమ ఆదాయాలు పెరిగితే అప్పుడు పేదరికల నుంచి బయటపడతాం. అది తప్ప వేరే పరిష్కారం లేదు. అందుకని మహాత్మా గాంధీ చెప్పారు, ఏమన్నా పని చేయాలా వద్దా అని ఆలోచన ఉన్నప్పుడు మారుమూల పూరుగుడిసో అన్నటువంటి భేదనం చూడు అని. వాడికి పూర్తిగా సాయం చేయ మాత్రం అలా సాయం చేయాలి. కానీ సాయంతో పాటు ఆయన ఏమన్నాడు, నువ్వు చేసే పని వల్ల అతను తన కాళ్ళ మీద తాను నిలబడేట్టయితే, నీ పని వల్ల అతనికి తన జీవితం మీద అధికారం వచ్చినట్టయితే, భవిష్యత్తు మీద అధికారం వచ్చినట్టయితే, అప్పుడు నువ్వు చేసిన పని చేయదగ్గది, లేకపోతే నువ్వు చేసే పని మూర్ఖమైనది అన్నాడు. ఇది జాతిపిత బాపూజీ చెప్పిన మాట. కాబట్టి ఇవి మొత్తం విస్మరించి బటన్ నొక్కుడే కార్యక్రమము, పంపిణీయే కార్యక్రమం అన్న వాదన పెరుగుతోంది. దానికి పరాకాష్ఠగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది. దేశమంతా ఈ వాదన చెలరేగుతోంది. కానీ ఆంధ్రప్రదేశ్ పరాకాష్ఠగా వచ్చి దాన్ని ఒక ఫైనాట్లాగా మార్చేశారు. అది చాలా ప్రమాదకరమైన ధోరణి. సంక్షేమం కావాలి, కానీ సంక్షేమాన్ని అభివృద్ధితో జోడించకపోతే, అప్పు చేసే పప్పు కూడా తింటే, మన రోజువారీ ఖర్చు రోజువారీ ఆదాయానికి పరిమితం చేయకపోతే భవిష్యత్తు, మన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది. దానిలో ఏమాత్రం సందేహం లేదు. ఇవాళ పంథా మార్చుకోవాలి. పక్కనే ఉన్న ఒరిస్సాను చూసి నేర్చుకోవాలి. మన ఒరిస్సా గొప్ప ఉదాహరణ. మనతో పాటు ఎన్నికలకు అసెంబ్లీ కడుతోంది. ఒకే ప్రభుత్వం 20 ఏళ్లుగా ఉంది. ఒకే నాయకుడు ఉన్నారు. ఆర్భాటం లేదు. అక్కడ సంక్షేమం చేస్తున్నారు, అభివృద్ధికి బాగా బాటలు వేస్తున్నారు, ఎన్నో రంగాల్లో ముందు మంచి మంచి ప్రమాణాలు తీసుకొస్తున్నారు, మనకి ఆదర్శంగా నిలుస్తున్నారు, ప్రజల్లో ఆదరణ పొందుతున్నారు. అది నిజమైన నాయకత్వం. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నది కోహనా నాయకత్వం కాదు. సార్, ఇందాక ఆస్తుల గురించి, ఆస్తుల రక్షణ గురించి కూడా ఒక పదం తీశారు మధ్యలో. నేను సడన్గా గుర్తొచ్చి అడుగుతున్నాను. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా మీరు చూస్తూ ఉన్నారు రెగ్యులర్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. ఈ ప్రజల ఆస్తులకు సంబంధించి, పొలాలకు సంబంధించి ఎక్కడ కూడా రక్షణ లేదు అని చాలా ప్రజలు కావచ్చు, ప్రతిపక్షాలు అన్నీ చెప్తా ఉన్నాయి. అధికార పార్టీ ఒక పెద్ద జిమ్మిక్ అయితే చేసిన దాంట్లో అనేది అయితే మాటలైతే వినిపిస్తున్నాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ దానికి సంబంధించి? ఇప్పుడు 200 ఏళ్ల నుంచి కూడా సార్, పవన్ గారు, సార్, బ్రిటిష్ వాళ్ళు వలస పాలన రాజ్యం చేస్తున్న కాలంలో కూడా, సార్, మొఘలులో లేకపోతే నిజాం ప్రభువులో లేకపోతే రాజులు రాజ్యం చేస్తున్న కాలంలో కూడా ప్రజల ఆస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూ వ్యవహరించారు. ఏదో హడావిడిగా ప్రజలకు అర్థం కాకుండా, లోతుకి వెళ్లకుండా, అధికారం అంతా కూడా మీ చేతుల్లో గులాములుగా ఉన్న యంత్రాంగానికి ఇచ్చేసి, నువ్వు ప్రజలు మాట్లాడే అవకాశం లేదు, నీకు కోర్టుకు వెళ్ళే అధికారం కూడా లేదు, హైకోర్టు తప్ప ఎక్కడికి వెళ్ళకూడదు, ఒక 4 రోజుల్లో మొత్తం ఖరారు అయిపోతుంది, అక్కడ నమోదు కాకపోతే నీ ఆస్తి పోతుంది. ఎంత భయోత్పాతం కలగజేస్తుంది! ఎంత దుర్మార్గమైన చర్య! ఎంత అరాచకత్వాన్ని తీసుకొచ్చే చర్య! ల్యాండ్ రికార్డ్స్ని ఖచ్చితంగా కంప్యూటరీకరించాలి. ఖచ్చితంగా ల్యాండ్ టైటిల్స్ బాగా సరిగ్గా వచ్చేట్టుగా స్థిరీకరించాలి. దానికి చాలా పద్ధతులు ఉన్నాయి. కానీ చాలా జాగ్రత్తగా, సావధానంగా, లోతుగా ఆలోచించేయాలి. ప్రజల్ని విశ్వాసంలో తీసుకుని చేయాలి. అది చేయకుండా మరి దురుద్దేశం ఉందా లేదో పక్కన పెడదాం. దురుద్దేశం లేకపోయినా కూడా ఈ పద్ధతి సరైనది కాదు, అల్లకల్లోనే దారితీస్తున్నది. రెండోది, అసలు ప్రజలకు మీ మీద నమ్మకం లేదా? ఒక దూకుడు ప్రభుత్వం, ఒక మాఫియా రాజ్యం, బడితున్నవాడిదే బడి రాజ్యం కొనసాగుతుంది. అది రాష్ట్రంలో అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో నిజంగా కొన్ని సందర్భాల్లో మంచి చేసే ప్రయత్నం చేసినా కూడా ప్రజలకు విశ్వాసం లేదు. నమ్మకం లేకపోతే ఏమవుతుంది? మనకు సామెత ఉన్నది, తాటి చెట్టు కింద మీరు నీళ్లు తాగినా కూడా, లేదా పాలు తాగినా కళ్ళు అనుకుంటారు. కాబట్టి ఒక పక్కన ప్రభుత్వం మీద ఏమాత్రం, యంత్రాంగం మీద కానీ ప్రభుత్వం మీద విశ్వాసం లేని మాట వాస్తవము. రెండో పక్కన ప్రజల్ని విశ్వాసంలో తీసుకోకుండా, చట్టసభల్లో లోతుగా చర్చ జరగకుండా, ప్రతిపక్షాలని, పత్రికల్ని, అన్ని వర్గాల ప్రజలను విశ్వాసంలో తీసుకోకుండా, చాలా జాగ్రత్తగా ప్రజాభిప్రాయాన్ని కూడకట్టకుండా, పొరపాట్లు సరిదిద్ది ఏర్పాటు చేయకుండా, మా ఇష్టం, అధికారం ఉంది కాబట్టి, బడితుంది కాబట్టి మా ఇష్టం ఏదైనా చేస్తాం,
నువ్వెవడో మధ్యలో కాదంటే నా సంఖ్యాబలం ఉంది, అసెంబ్లీలో నోరు తెరిచేవాడు లేడు, అదేమంటే యాంటీ డిఫెక్షన్ లా ఉంది, వాళ్ళని తలకా తీసేస్తాను, కాబట్టి నేను ఏం చెప్పినా అది అవుతుందంటే రాచరికం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అదే చూస్తున్నాం. సార్ అట్లాగే ఈ అధికారుల మార్పుకు సంబంధించి కూడా చాలా అంటే వాళ్ళందరూ ఇప్పటికీ కూడా కోడ్ వచ్చిన తర్వాత కూడా ఏదైతే అధికార పార్టీకే మద్దతు తెలపడం కొద్దిమంది సో ఆ విధంగా కనబడడం, ఆ తర్వాత ప్రతిపక్షాలపైన ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేయడం, అంటే ఒక ఎన్నికలు సాఫీగా జరగకుండా చూసే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. గొడవలు కావచ్చు, కొట్లాటలు కావచ్చు, ప్రతిపక్షాలపైన దాడులు కావచ్చు, ఇవన్నీ ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు అధికారుల మార్పు, మొన్న డీజీపీ గారిని మార్చిన తర్వాత సొంత నియోజకవర్గం, సొంత ప్రాంతానికి సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి గారు, డీజీపీ, సీఎస్ ఒకే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఈ విధంగా ఎప్పుడు కూడా గతంలో లేరు. సో ఇప్పుడు ఆయన మార్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట ఒక్కటే, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా అనిపించట్లేవు. ఎట్లా చూస్తారు సార్? మనకి గురువింద గింజ సామెతలాగా ఉంది సార్. స్థానిక ఎన్నికలు కూడా నేను విన్నాను. మనకి పరిపాలనా యంత్రాంగం దేశం మొత్తంలో రాష్ట్రాల్లో జీహూజులు ఉంటున్నమాట వాస్తవం, ఎవరో కొత్త కాదు. రాజును మించిన రాజభక్తి చూపెడుతున్నమాట వాస్తవం. కానీ కనీసం కొన్ని పరిమితులు ఉండేవి, ఒక గీత దాటి ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్లో 2 పరిణామాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకి ముఖ్యమంత్రి గారికి బాగా సన్నిహితంగా ఉన్నారనుకునే వాళ్ళు కూడా, ముఖ్యమంత్రి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకు చాలా విశ్వాసంగా, సమర్థంగా ప్రజల కోసం పనిచేసిన అధికారులు, నిజాయితీ పరులు కూడా కేవలం మాట వెంటలేదు, అవినీతికి దోహదించడం కారణంగా దూరం చేసుకుని అవమానాల పాలు చేస్తున్నారు. కనీసం మామూలుగా పరిపాలన ఏంటంటే చాలా రాష్ట్రాల్లో పక్షపాత ధోరణి కొంత ఉన్న అధికారాంతరంలో ఉన్న వాళ్ళ సమర్థుల్ని నమ్మిన వాళ్ళని పెట్టి మంచి పరిపాలన ఇచ్చే ప్రయత్నం చేసి వాళ్ళ నుంచి మంచి కీర్తి పొందే ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా పోయింది. నా మాట వినకపోతే, నాకు ఒక క్షణం ఒక చిన్నదాన్ని అడ్డొస్తే, నాకు లంచాలు సేకరించి పెట్టకపోతే నీ అంతు తేలుస్తాననే ధోరణి. రెండోది, పరిపాలన యంత్రాంగం మిగతా రంగాల్లో ఎట్లా ఉన్నా కూడా, మామూలు పరిపాలన రాజుల మించిన రాజభక్తి ఉన్నా కూడా ఎన్నికల విషయంలో నిష్పాక్షంగా ఉండే వాతావరణం మన దేశంలో ఇప్పటిదాకా ఉంది. మొట్టమొదటిసారిగా తెలుగునాట నేను చూస్తున్నాను. అవును సార్. స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో చూసాం, అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా చాలా మంది రాష్ట్రం అన్ని చోట్ల ఉంటుంది, అసలు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా లేదా, ఎన్నికలు న్యాయంగా జరుగుతాయా లేదా. ఆ మాటకు వస్తే అసలు ప్రతిపక్ష కూటమి బీజేపీ మద్దతు కోరిన దానిలో ప్రధాన కారణం రాజకీయ కారణం కంటే పరిపాలనా సంబంధమైన కారణం. కనీసం ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే ఢిల్లీ ప్రభుత్వం అండ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో కలిపారని చాలా మంది అంటున్నారు. అంటే దేశంలో ఇప్పుడు అలా జరగదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎన్నికలు వచ్చేసరికి పాలనా యంత్రాంగం పార్టీలకు అతీతంగా నిష్పాక్షికంగా, ధైర్యంగా, సమర్థంగా నిర్వహించడం మన దేశంలో ఉన్న సాంప్రదాయం. కాబట్టే అధికారం ఎన్నిసార్లు ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలున్నా కూడా ప్రశాంతంగా, చట్టబద్ధంగా ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల వెనకాల తతంగం ఎంత ఉన్నా కూడా పోలింగ్ బూత్లు ఎంతవరకు అన్యాయం జరగలేదు, కౌంటింగ్లో అన్యాయం జరగలేదు, ఎన్నికైన వాళ్ళని ఎవరు ప్రశ్నించలేదు, ఎన్నికైన వాళ్ళు ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు, శాంతియుతంగా అధికార మార్పిడి జరిగింది. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ అది కూడా జరగదామన్న వాతావరణాన్ని తీసుకొచ్చారు. అంటే కొన్ని గ్రామ ప్రాంతాల్లో, లేకపోతే మారుమూల ప్రాంతాల్లో ఒక పెత్తందారి రాజ్యం, లేకపోతే ఒక మాఫియా రాజ్యం ఇప్పటికి కూడా కొన్ని చోట్ల నడుస్తుంది దేశం అంతా కూడా. అది ఇవాళ ఒక రాష్ట్రం, పెద్ద రాష్ట్రం మొత్తానికి ఎంతో కొంత నాగరికత, కాస్త మంచి ప్రమాణాలు ఉన్న పరిపాలన ఉందనుకున్న పేరున్న దక్షిణాది రాష్ట్రానికి కూడా పాకెట్లు చేశారు. దాన్ని వెంటనే అరికట్టడం, రేపొద్దున మళ్ళీ ఏ పార్టీ వచ్చినా కూడా ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా చేయడం ఈ దేశానికి చాలా అవసరం. సార్, తిరుపతి బై ఎలక్షన్ దగ్గర నుంచి కూడా అప్పుడు అట్లాంటి పరిస్థితి దేశంలో ఎక్కడ కనిపించలేదు. అంటే మీరు పెద్దలు ఎన్నో ఎలక్షన్స్ కూడా ఎన్నో ఎన్నికలు చూసుంటారు, అట్లాంటి పరిస్థితి ఎక్కడైనా ఉండేనా? ఎందుకంటే ఓటర్ కార్డులు ప్రింట్ తీసుకొని ఒక ఎన్నికల అధికారికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారికి సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకొని దాని నుంచి డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసుకొని పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి ఓట్లు వేయించడం. మళ్ళీ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నామినేషన్ పత్రాలు చించేశారు నామినేషన్ వేయడానికి వెళ్తుంటే. సో వాళ్ళపైన దాడులు, అట్లాంటి వాళ్ళను అందలం ఎక్కించింది వైసీపీ పార్టీ. సో ఇవన్నీ ఈ ప్రభుత్వంలో జరిగి ఉన్నాయి కదా, ఇప్పుడు ఎట్లా ఉండబోతోంది అంటారు? చాలా టెన్షన్గానే అయితే ఉంది ప్రజలకి. అంటే 2 విషయాలు ఖచ్చితంగా భయానికి ఆస్కారం ఉన్నమాట వాస్తవమే. కానీ 2 విషయాలు. ఒకటి, జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి పరిపాలనా యంత్రాంగం ఆ భయానికి లోను కాదు. వాడి ధర్మం కోసం, రాజ్యాంగం కోసం కాకపోయినా కూడా రేపొద్దున ప్రజాభిప్రాయం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ మనం తటస్థంగా ఉందామని సహజంగా ధోరణికి వస్తారు. కాబట్టి అనవసరంగా అపోహలు పెంచుకుని, భయాన్ని పెంచుకుని నిర్వీర్యం కాబోకండి. రెండోది, ఎన్నికల సంఘం
ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా జాతీయ స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘాలు చాలా గందరగోళం జరుగుతున్నాయి. కానీ జాతీయ స్థాయిలో ఎన్నికల సంఘం అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ దేశంలో అత్యున్నత ప్రమాణాలతో ప్రపంచానికి ఆదర్శంగా ఎన్నికలు జరుపుతాం. ప్రపంచంలో మరెక్కడా కూడా ఓటర్ ఐడెంటిటీ కార్డులు ఇంత సమర్థంగా పంపిణీ లేదు. ప్రపంచంలో మరెక్కడా కూడా ఓటర్ల జాబితాలోనే మీ పేరు ఉండడం ఉండదు. ప్రపంచంలో మరెక్కడ ఎన్నికల సంఘం మీకు ఇంటికి స్లిప్లు పంపించడం ఉండదు. లేకపోతే ఆన్లైన్ డిజిటల్గా మీరు నమోదు చేసిన అవకాశం ఉండదు. కొన్ని పొరపాటు జరుగుతుందని అంటలేదు, అసలు తప్పులు జరగలేదని అంటలేదు. కానీ ఇంత పెద్ద దేశంలో, ఇంత పేదరికం ఉన్న దేశంలో, పరిపాలన ఇంత అసమగ్రంగా ఉన్న దేశంలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి. కానీ ఉన్నంతలో అత్యంత ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ దాన్ని నమ్మండి, భయపడద్దు. కాబట్టి ప్రజలు ధైర్యంగా ఓటేయడమే పరిష్కారం. 1977లో ఇందిరాగాంధీ దేశంలో అంత నేతృత్వాన్ని ఏర్పాటు చేసింది ఆమె. ఎమర్జెన్సీ పెడితే 1,00,000 మంది నాయకులంతా ప్రతిపక్షాల జైళ్లలో ఉన్నారు. నోరు తెరిచే హక్కు లేదు. పత్రికలన్నీ మూసుకుపోయినాయి, లేకపోతే బ్లాంక్ ఎడిటోరియల్స్ పెట్టినాయి. వాక్ స్వాతంత్రం లేదు. అయినా ఎన్నికలు పెడితే పరిపాలన యంత్రాంగం చాలా సమర్థంగా నిష్పాక్షంగా చేసింది. ప్రజలు ధైర్యంగా ఓటేసి ప్రభుత్వాన్ని మార్చారు. అంచేత పొరపాట్లు జరుగుతున్నమాట వాస్తవం, కానీ జనరల్ ఎన్నికల్లో ఆ ఇబ్బంది ఉండదు. 2, ఇవాల్టి పరిస్థితులు ఎన్నికల సంఘాన్ని మీరు పూర్తిగా విశ్వసించండి. అనవసరంగా అపోహలకు దారితీయద్దు. ధైర్యంగా మనసుకు నచ్చినట్టుగా ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీది మీ ఇష్టం. ఆలోచించి ఓటు వేయండి. మంచి కోసం ఓటు వేయండి, భవిష్యత్తు కోసం ఓటు వేయండి. కానీ ఓటు వేయండి విధిగాను. ఈ అపోహలకు గురి కావద్దు, భయాందోళనకు గురి కావద్దు. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు. ఏం జరిగింది అంటే ప్రజలకు కావచ్చు, ఎవరికైనా అంటున్నాను, మీరు చూస్తూ ఉన్నారు రెగ్యులర్గా. సో మీరు దానికి సంబంధించి కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతా అన్న దగ్గర నుంచి కూడా మీ పైన అన్ని రకాలుగా విమర్శలు. అప్పటి వరకు మిమ్మల్ని మెచ్చుకొని మీరు గొప్పవాళ్ళంటూ మీరు ఒక మంచి భవిష్యత్తు ప్రజల కోసం బయటకు వచ్చి మీరు పోరాడుతున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఒక్కసారే విమర్శలు, మిమ్మల్ని చుట్టుముట్టి మీ పైన రాలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు సార్ వాళ్ళకి? మనకి 3 విషయాలు పవన్. మొట్టమొదటిదేమో ఎన్నికలు అన్నవి జీవన్మరణ పోరాటమే. ఒక నాగరికత ఉన్న సమాజంలో, నేను చాలా ఆచితూచి మాట్లాడుతున్నాను, నాగరికత ఉన్న సమాజంలో అధికారం ముళ్ళ కిరీటం. విజ్ఞుడైన వాడు అధికారం లేకపోతే చచ్చిపోతారు అనుకోకూడదు. అధికారం పట్ల అంత ఆశ ఉండదు. ప్రజలకు మంచి జరగాలని కోరుకోవాలి. కానీ మనం ఇవాళ నాగరికత లేని సమాజంగా తయారయ్యాం. అధికారమే సర్వస్వమైంది. అధికారం పోతే మరణమే శరణ్యం అనే పరిస్థితి వచ్చింది. ఒక జీవన మరణ పోరాటంలాగా ఆలోచిస్తున్నారు. రెండోది, మీ దగ్గర ఏమీ కూడా ఏ విషయం మీద కూడా ఒక విమర్శకి ప్రతి విమర్శ లేకపోతే సమాధానం, ఇతరులను ఒప్పించడం కోసం వాదన, వాస్తవాలు లేనప్పుడు ఏం వాడతాం మనం? నీ కులం ఏంటి, ఏ ఊళ్ళో పుట్టావు, నీ తల్లిదండ్రులు ఎవరు, నీ మతం ఏమిటి? దానికి ఎవరన్నా సమాధానం చెప్పగలరా? భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ వ్యక్తి అయినా, ఏ బిడ్డ అయినా సరే, నేను ఫలానా కులంలో పుట్టాలి, ఫలానా మతంలో పుట్టాలి, ఆ మాటకొస్తే ఫలానా ఊళ్ళో ఫలానా దేశంలో పుట్టాలని కోరుకుని పుట్టారా? పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒకటి ఆపాదించవచ్చు. జో బైడెన్ ఆయన క్యాథలిక్ అనొచ్చు, లేకపోతే మరి నరేంద్ర మోదీ గారు ఆయన గుజరాతీ అనొచ్చు, లేకపోతే బలహీన వర్గాలకు చెందిన మనిషి అనొచ్చు, లేకపోతే మరొకళ్ళు మరొకటి అనొచ్చు. ఇది ఆ చర్చకి ఆస్కారం. మనం విషయాల్లోకి వెళ్ళాలి. మనం మూడోది, అయినా కూడా ఇవన్నీ జరుగుతాయని నాకు తెలుసు. నా ఆశ్చర్యం, ఆ మాట ముందే చెప్పాను. నేను ప్రకటన చేసిన రోజులోనే ఏ కారణంగా ప్రకటన చేస్తున్నానో సవివరంగా వాస్తవాలు, వాదన ప్రవేశపెట్టాను. నేను ఏనాడు కూడా వాస్తవాలు, వాదన చెప్పకుండా తెక్క వచ్చినట్టుగా, పొరులో బుద్ధి పెట్టినట్టుగా ఏనాడు మాట్లాడు. మంచి చేస్తే ఏనాడు మెప్పుకి నేను వెనక్కాడలేదు. తప్పు చేస్తే పరిష్కారం చూపెట్టకుండా విమర్శించలేదు. కొన్ని సందర్భాల్లో ఇవన్నీ జరుగుతాయని నాకు తెలుసు. మన దేశంలో అంత అపరిపక్వ ప్రజాస్వామ్యం నాకు తెలుసు. కానీ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పంటే, యథార్థవాది లోక విరోధి అయినప్పుడు అప్రియమైన సత్యాన్ని కొన్ని సందర్భాల్లో చెప్పడానికి మనం సిద్ధపడకపోతే సమాజానికి కీడు జరుగుతుంది. మనకి కోనలం పదాలు ఆరుద్ర గారు చెప్తారు, నిజము తెలిసిన వాడు నిజము చెప్పని నాడు ప్రజకు జరుగుని కీడు. 2 పార్టీలు, అన్ని పార్టీలు అవ్యవస్థ ఉంది. అన్ని పార్టీల్లో డబ్బులకు పంపిణీ ఉన్నది, ఓట్ల కొనుగోలు ఉన్నది, కాయిలాల మీద ఆధారపడే తత్వం ఉన్నది, చట్టబద్ధ పాలన లేకుండా ఉన్న పరిస్థితి ఉన్నది. ఇవన్నీ ఒక రాష్ట్రానికి, ఒక పార్టీకి పరిమితమైనవి కాదు, అన్ని పార్టీల్లో ఉంది. కానీ కనీసం ఆర్థిక వ్యవస్థను బాగు చేద్దాము, ప్రగతికి మనం దోహదం చేద్దాము, అప్పు తీసుకొచ్చిన డబ్బు, కొంత డబ్బైనా మనం అభివృద్ధికి దోహదం చేద్దాము, పెట్టుబడులను ప్రోత్సహిద్దాము, ఆర్థిక వ్యవస్థను పెంచుదాము, ఆదాయాలు పెంచుదాము అని ఒక పక్కన ఉంది. అదేమీ లేకుండా బటన్ నొక్కుదామని మరో పక్కన ఉంది.
రెండోది లోపాలు ఎన్నున్నా కూడా కొన్ని కొన్ని పరిమితులు, కొన్ని సాంప్రదాయాలు, ఏదేదో రాక్షసుల దేవతల మధ్య యుద్ధంలా కాకుండా, కాల్చుకుతంటం కాకుండా, మాఫియా రాజ్యం కాకుండా, తప్పులు జరుగుతున్నాయి కానీ కొన్ని గీతలు దాటము, కొన్ని హద్దులు ఉన్నాయి. అసలు హద్దే లేదు, మా ఇష్టం, విశృంఖలం. ఈ రెండు మౌలికమైన తేడాలు. కాబట్టే నాలాంటి వాళ్ళని గొంతు చెప్పాల్సి వచ్చింది. రెండు ప్రధాన పార్టీలు, రెండు ప్రధాన కూటములు కనుక అభివృద్ధి కోసం ఉండి ఉన్న పరిస్థితుల్లో కాస్త తప్పులు జరిగినా కూడా మొత్తం మీద కాస్త సాంప్రదాయంగా సంసారపక్షంగా నడుస్తుంటే ఓకే, మనకు అభ్యంతరం లేదు. ఇవాళ ఆ పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. అందుకనే ఆలోచన పరులు ఇంకా మీమాంసలు పక్కన పెట్టాలి. మౌలికమైన సందర్భాల్లో వ్యక్తిగతమైన దోషం లేదు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు అనుకుంటే మనం దాన్ని ఆహ్వానించాలి. ఎందుకంటే ప్రజలు దాన్ని కోరుకున్నాను అనుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, స్వేచ్ఛగా కోరుకున్నాను అనుకోండి, మనం ఆమోదించాలి. ప్రజాస్వామ్యం అంటే అదే. ఆ తర్వాత ఏం చేద్దాం ఆలోచించాలి. అంతేగాని మనం అసలు మంచికి చెడుకి మధ్య తేడా, ఒక అభివృద్ధి పథానికి వెళ్ళేటువంటి రాజకీయానికి అభివృద్ధి అంటే ఊసే లేకుండా సమాజాన్ని ఒక ఫ్యూడల్ పరిస్థితిలోకి నెట్టేసి పేదరికాన్ని శాస్త్రజ్ఞ రాజకీయానికి మధ్య తేడా చూడకపోయినట్టయితే దేశ భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ దూషణ భూషణ తిరస్కారాలను పక్కన పెట్టాలి. ఈ తిట్లు శాపనార్థాలు ఎవరికి ఇష్టం ఉండదు. కానీ నాకు అదృష్టం ఏమిటంటే నేను అసలు ఈ సోషల్ మీడియా కానీ, ఈ టీవీ కానీ, పత్రిక కానీ చూడని వాళ్ళు ఏం తిరుగుతున్నారో కూడా నాకు తెలియదు. మిత్రుడు చెప్పినట్టుగా వాళ్ళు గనక విమర్శిస్తే, విమర్శ వెనకాల గనక వాదనలో పసం ఉన్నట్టయితే, వాస్తవాలు ఉన్నట్టయితే ఖచ్చితంగా నేను పరిశీలించాలి, మీరు పరిశీలించాలి. అలా కాకుండా మనసులో కసితో కక్షతో నోటికొచ్చినట్టు అమ్మబూతులు తిడితే దాన్ని మనం పట్టించుకుంటే మనం మూర్ఖులం అవుతాం. నిజమే కదా సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభలో ఉన్నా, ఇప్పుడే కాదు, అధికారం చేపట్టిన దగ్గర నుంచి పిల్లలున్నారా, పెద్దలున్నారా, పిల్లల తల్లిదండ్రులు ఉన్నారా అనే ఆలోచన లేకుండా అక్కడ కూడా నా వెంట్రుక పీకుతారేమో చూస్తాను, లేదంటే ఇంకా వేరే విధంగా పెళ్లిళ్ళ గురించి, వీటి గురించి ఇవే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా అందరూ ఎవరైనా కానీ మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేదంటే కుటుంబ సమస్యలు కావచ్చు, ఇవి వీళ్ళు మాట్లాడుతున్నవి, దానికి సమాధానం చెప్పట్లేదు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా అదే జరుగుతోంది. ఉన్న 175 మంది అభ్యర్థులు ఏది అధికార పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. అందుకని ఇప్పటికే పవన్ రాజకీయం పలచనైపోయింది సార్. సామాన్య ప్రజలు రాజకీయాన్ని ఏసరించుకుంటున్నారు. ఒక సభలో చప్పట్లు కొట్టాలని చెప్పి రాజకీయాన్ని బూతులు తిడితే చప్పట్లు కొట్టేస్తున్నారు. కాబట్టి రాజకీయంలో ఉన్న వాళ్ళని ఎప్పుడు అప్పటికిప్పటికి చెప్పేది, రాజకీయం చాలా పవిత్రమైన వ్యాసంగం. నిజమైన రాజకీయం అంటే మీరు సొంత విషయాలను పక్కన పెట్టి మీ కుటుంబాన్ని గురించి ఆలోచించకుండా మీ సమాజం గురించి ఆలోచిస్తున్నారు. చాలా ఉదాత్తమైన విషయం. మంది హితం కోసం పాటుపడుతున్నారు. అది ఆ ప్రతిష్ట పోయింది. అలా పాటుపడుతున్న నమ్మకం కూడా పోయింది. అలాంటప్పుడు ఇలాంటి చర్యల వల్ల, ఇలాంటి మూర్ఖపు చర్చల వల్ల ఒకళ్ళ వేళతో ఒకళ్ళు కళ్ళు పొడుచుకుని రాజకీయాన్ని మరింతగా పలచన చేయటం, ప్రజాస్వామ్యాన్ని హీనపరచడం, సమాజం భవిష్యత్తు లేకుండా చేయడం తప్ప వీళ్ళు మంచి ఏం చేయట్లా. ఒకప్పుడు రాజకీయంలో ఉన్న వాళ్ళంటే వాళ్ళు ఆదర్శంగా భావించేవాళ్ళు. నా పేరు లోక్నాయక్ జేపీ పేరు పెట్టారు. తెలుగునాట సర్దార్ పటేల్ పేర్లు ఉన్నాయి, జవహర్లాల్ నెహ్రూ పేర్లు ఉన్నాయి, మహాత్మా గాంధీ పేర్లు ఉన్నాయి, స్టాలిన్ పేర్లు ఉన్నాయి, చివరికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఏదో ఒక ఆదర్శం కోసం ఉన్నారని చెప్పిన భావంతో ఆ పేర్లు ఉన్నాయి. అంటే రాజకీయంలో ఉన్న వాళ్ళు ఆదర్శంగా భావించే సమాజం ఆనాడు ఉంటే, ఈవేళ ఒక్కళ్ళన్నా మన పేరు పెట్టుకోవాలని కానీ, మనం ఆదర్శంగా వాళ్ళ పిల్లలు చూపెట్టాలని కానీ అనుకుంటున్నారా ప్రజలు? అధికారం ఉండగానే గొప్ప అనుకుంటే ఇడి అమీన్ లాంటి గాడిది కూడా అధికారంలో ఉన్నాడు 10-12 ఏళ్ల పాటు. అది అధికారమే. అది అధికారమా? ఒక అక్బర్ అధికారం అన్నాడు, ఒక ఔరంగజేబ్ అధికారం అన్నాడు. అక్బర్ అధికారం వేరు, ఔరంగజేబ్ అధికారం వేరు. కాబట్టి అధికారంలో ఉండటం గొప్పతనాన్ని చిహ్నం కాదు. పదవిలో ఉన్నా లేకపోయినా నువ్వేం చేశావు, నీ వల్ల ప్రజలకు ఏం మేలు జరిగింది, దీర్ఘకాలికంగా ఎలాంటి లెగసీని, ఎలాంటి వారసత్వాన్ని సమాజానికి ఇచ్చావు, అది ముఖ్యం తప్ప ఎన్నేళ్ళు పదవిలో ఉన్నారన్నది ముఖ్యం కానే కదా. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. అది మర్చిపోయి అధికార లాలస, అధికార దాహం, దానికోసం రాక్షసులుగా తయారవుతుంది. ఇది అన్ని చోట్ల ఉన్నది. ఈ దేశంలోనే బలహీనత ఉన్నది. దీని నుంచి మనం బయటపడాలి. సార్, ఒక 2 ప్రశ్నలు అడుగుతాను. మొదటిది, ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీకి సంబంధించి సిఎస్ గారు ఆదేశాలు ఇవ్వడం, ఆ తర్వాత అందరూ ఏదైతే బ్యాంకులకు కావచ్చు, లేదంటే గతంలో ఒక నెల క్రితం అప్పుడు 1వ తారీఖు మాత్రం అందరూ వచ్చి తీసుకోవాలి అని చెప్పడం, దాదాపుగా అప్పుడు ఇప్పుడు అంతా కలిపి అక్కడ దాదాపుగా ఒక 30-35 మంది వృద్ధులు మరణించినట్టుగా కూడా రిపోర్ట్స్ అయితే తెలుస్తూ ఉన్నాయి సార్. ఈ తప్పెవరిది? దీనికి ఈ జరిగినటువంటి ఘటనకు బాధ్యులు ఎవరు? మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఎక్కడా ప్రతిపక్షాలు అయితే కంప్లైంట్ చేయలేదు ఈ పెన్షన్లు ఇవ్వద్దు అనే దానికి సంబంధించి. సో ఈ విధంగా ఇలాంటి రాజకీయాలు చేయడాన్ని ఎట్లా చూస్తారు సార్? ఏం చెప్తారు? ఇప్పుడు మామూలుగా ఏంటంటే కొన్ని సూత్రాలు మనం పాటించాలి. ఆన్ గోయింగ్ పథకాలు అయినట్టయితే సార్ వాటిని మనం ఆపకూడదు. ఇవాళ కొత్తగా మనం చేయటం లేదు, ఎన్నికల కోసం చేయటం లేదు.
సంక్షేమ పథకాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఆన్ గోయింగ్ పథకాలు అయితే ఆపకూడదు. రెండోది, ఆంధ్రప్రదేశ్ జరిగిన పొరపాటు ఏంటంటే మొదటి నుంచి నేను దాన్ని విమర్శించాను. ఇప్పుడు ఆధారితంగా జనధన్ అకౌంట్స్ ఓపెన్ చేసి అందరికీ, ఇవాళ పేదలందరికీ కూడా మనం డైరెక్ట్ గా డబ్బులు పంపించి ఏర్పాటు చేసినప్పుడు, మళ్ళీ మధ్యలో మీరు ప్రతిదానికి కూడా ఈ మధ్యవర్తుల్ని పెట్టి మీ పార్టీ కార్యకర్తని ప్రభుత్వోద్యోగులుగా చూపెట్టి ఇది పార్టీ కార్యక్రమంగా మార్చేశారు. అసలు సూత్రరీత్యా తప్పది వాలంటీర్ల వ్యవస్థ అలాంటిది. మూడోది, మీ దగ్గర డబ్బులు లేవని తెలుసు. ఎందుకంటే కాలక్రమేణా ఎప్పుడైతే రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో పడుతుందో ఆంధ్రప్రదేశ్లో ఇవాళ దాదాపు 50% జిఎస్డిపి అప్పుల పాలైంది. అధికారికంగా చూపెట్టేది 37-38%. అది కాకుండా ఆఫ్ బడ్జెట్ రుణాలు ఒక 5-6% ఉన్నాయి. అది కాకుండా నాకు తెలిసినంత వరకు 1,00,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. విధిగా చెల్లించకుండా వాయిదా వేశారు, తర్వాత చూసుకోవచ్చు, రాజవాడు రౌతాడు అని చెప్పని. కాబట్టి ఖజానాలో డబ్బు లేదు. డబ్బు లేనప్పుడు ఆ డబ్బు లేదని చూపెట్టకుండా, మేము విఫలమైన చూపెట్టకుండా ఎన్నికల సమయంలో మార్కులు కొట్టేయాలి, ఇతరుల మీద నింద వేయాలని చెప్పంటే వీళ్ళ కారణంగా మేము లేదని చెప్పని అడ్డుగా చేయడం. ఇందాక మీ దానిలో స్క్రోలింగ్ ఏదో చూశాను. ఎప్పుడు 5 నెలల క్రితం 4 నెలల క్రితం బటన్ నొక్కారు, కానీ డబ్బులు మాత్రం చేరలేదు. సార్ అదే మరి బటన్ అదే మిమ్మల్ని నెక్స్ట్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు 23/1/2024, 28/2/2024, 1-3/2024, 6-3/2024, 7-3/2024, 14-3/2024. ఆ సమయంలో బటన్ నొక్కారు సార్. ఒకటి ఆసరా స్కీమ్, తర్వాత వైఎస్ఆర్ కళ్యాణ లక్ష్మి, తర్వాత జగనన్న విద్యా దీవెన, తర్వాత ఫార్మర్ ఇన్పుట్ సబ్సిడీ, తర్వాత వైఎస్ఆర్ చేయూత, తర్వాత వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం. ఇవన్నీ అప్పుడు దీనికి టోటల్గా 14,165,000 సార్. పూర్తిగా చాలా డబ్బులు కూడా అప్పుడే ఓవరాల్గా ఇవన్నీ కలిపి కూడా ఇన్ని డబ్బులు కూడా అప్పుడు బటన్ నొక్కాము, ఇప్పుడు ఇవ్వనివ్వట్లేదు మాకు అని చెప్తున్నారు. ఇదంతా ఆన్ గోయింగ్ స్కీమ్ కిందకి వస్తుందా సార్? ఇదంతా ఆన్గోయింగ్ స్కీమ్సే, కానీ ఏంటంటే డబ్బులు ఈ సమయంలో ఇవ్వడం ఎట్లా చూస్తారు? ఇప్పుడు అప్పుడే నొక్కారు కదా బటన్, అప్పుడే ఇవ్వాలి కదా. ఎప్పుడైతే రాష్ట్రంలో వీళ్ళ విధానాల వల్ల డబ్బంతా కూడా రోజువారీ ఖర్చులకి, కైంకర్యానికి, మరి ఈ సంక్షేమానికే పెట్టడం చేత, శక్తికి మించి పెట్టడం చేత లేని డబ్బు ఇవ్వలేరు. కాబట్టి అది ఆ సంక్షోభంలో పడిపోయినా మా విధానాలను చెప్పడం కాకుండా అవన్నీ కూడా బకాయిలుగా మార్చేసి ఎన్నికలను వంకబెట్టేసి అందకుండా చేస్తే అప్పుడు అందని పాపము వాళ్ళ మీద పడదు, ఇంకోళ్ళ మీద భారం నెట్టచ్చు. ఈ గడుస్తాను ఇది అంచేత చివరికి డబ్బులు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎవరు దాన్ని దాచిపెట్టారు. కొంతకాలం దాచిపెట్టచ్చు, ప్రజలకు అర్థం కాకుండా. ఎల్లకాలం దాచిపెట్టలేరు. మీరు ఆదాయానికి ఖర్చుకి సంబంధం లేకుండా, ఆదాయాన్ని పెంచేటువంటి ఆర్థికాభివృద్ధి కోసం పథకాలు వేయకుండా ఎల్లకాలం సంక్షేమం ఆధారపడితే ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. ఇలాంటి విన్యాసాలు చేయాల్సి వస్తుంది. సార్ అట్లాగే ఫైనల్గా ఇప్పుడు ఏదైతే సిబిఐ కూడా జగన్మోహన్ రెడ్డికి, అంటే నేను అమెరికాకు వెళ్ళాలి, లేదంటే యూరప్ వెళ్ళాలి, లేదంటే ఇటు లండన్కి వెళ్ళాలి అంటూ కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. సో పర్మిషన్ కోసం అని చెప్పేసి నెల 14న దీనికి సంబంధించి హియరింగ్, ఆ రోజు మేము చెప్తామని చెప్తా ఉన్నారు. అదొకటి. ఆ తర్వాత సిబిఐ కేసులు కూడా చాలా ఉన్నాయి కదా సార్, వీటికి సంబంధించి ఏం చెప్తారు? ఏమన్నా కొంచెం ఇప్పుడైతే సిబిఐ స్ట్రిక్ట్గా ఉన్నట్టు అనిపిస్తోంది అని ప్రతిపక్షాలు, ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు కనబరుస్తున్న తీరుకు సంబంధించి గతంలో వాళ్ళు అనుకునేది ఏంటంటే కొంచెం వెసులుబాటు ఇచ్చారు, కొంచెం లైట్ తీసుకుంటున్నారు అనేది. అది ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం స్పీడ్ పెంచిందనే మాటలు వినిపిస్తున్నాయి సార్. ఎట్లా ఉంటుందంటారు? ఎన్నికల తర్వాత ఏ విధంగా ఉండొచ్చు? ఇది నిజంగా బాధాకరం కదా పవన్ సార్. ఇప్పుడు సిబిఐ కావచ్చు, సిబిసిఐడి కావచ్చు, ఏసీబీ కావచ్చు, మరో సంస్థ కావచ్చు, కోర్టులు కావచ్చు, నిన్నొక తీరు ఇవాళ ఒక తీరు ఎందుకు ఉండాలి అసలు? మనకి సుప్రీంకోర్టు, మిగతా కోర్టులు రోజు ఏదో వ్యాఖ్యలు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నాయి. ఏమని? 2 ఏళ్లలో రాజకీయ నాయకుల మీద కేసులు పరిష్కారం కావాలి అని చెప్పారు. అవినీతి అంతం కావాలని అనని నాయకుడు లేడు, అనని కోర్టు లేదు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి బలం ఉంటే, డబ్బు ఉంటే, లంచాలు ఇస్తే, పలుబడి ఉపయోగిస్తే మీరు ఏదైనా చేయొచ్చు. మీరు చట్టానికి అతీతున్న భావన ఈ దేశంలో వచ్చింది. దానిలో భాగంగానే మనం చూస్తున్నాం. అధికారంలో ఉంటే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. అధికారం పోయే పరిస్థితి ఉన్నట్లయితే మీ మీద గట్టిగా నిఘా సంస్థలు పట్టించుకుంటాయి, పరిశ్రమ సంస్థలు పట్టించుకుంటాయి. ఈ పద్ధతే సరైనది కాదు. ఎప్పటికైనా కళ్ళు తెరవకపోయినట్టయితే చట్టబద్ధ పాలన కొంతమేరకైనా, ఒక్కరోజున అన్ని అద్భుతాలు జరగవు ఈ దేశంలో. కొంతమేరకైనా సరే నిష్పాక్షికంగా, నిజాయితీగా చట్టం తన పని తాను చేస్తుంది, నిర్దోషుల్ని రక్షిస్తుంది, దోషుల్ని శిక్షిస్తుంది. ముఖ్యంగా ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ళని, అధికారులను చేసుకున్న వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడుతుందన్న భయం కలగకపోయినట్టయితే
రాజకీయం మీద విశ్వాసం పోతుంది, ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ సంస్థల్ని మనం తప్పుపట్టాలి, ఈ న్యాయస్థానాల్ని ప్రశ్నించాలి. న్యాయస్థానాన్ని ప్రశ్నిస్తే ఏంటి సార్? ప్రశ్నించొద్దని చెప్తారు కదా, మరి ఎలా ప్రశ్నిస్తాం? ఎందుకంటే ఈ కేసులోనే మొత్తం వ్యక్తుల మీద అపవాదులు వేయకూడదు. అవును సార్. సార్ ఈ కేసులోనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ పరిశోధనా విభాగాలు విఫలమవుతున్నాయన్న మాట 100% వాస్తవం. ఈ మాట బహిరంగంగా ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను సార్, మళ్ళీ చెప్పాను. అవును సార్. ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లోనే దాంట్లో అంతా చదువుకున్న తర్వాత చివరికి జడ్జి ట్రాన్స్ఫర్ అవుతున్నారు, మళ్ళీ నెక్స్ట్ జడ్జి వచ్చిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి చూడాల్సి వస్తుంది. ఇట్లా 6 సార్లు జరిగింది సార్ ఇది. అందుకనే నేను వివరాలు నాకు తెలియదు కాబట్టి నేను మించి, కానీ ఖచ్చితంగా ఈ దేశంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. మీకు అధికారము బలము ఉన్నట్టయితే అవినీతికి పాల్పడితే మీకు శిక్ష పడుతుందన్న విశ్వాసం ప్రజలకు లేదు. ఇది వాస్తవం సార్. ఫైనల్ గా పునరుద్ధరించే బాధ్యత ఎన్నికైన ప్రభుత్వానికి, రేపొద్దున రాబోయే ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నది, జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి ఉన్నది. ఇద్దరు బాధ్యత తీసుకోవాలి. ఇది ఈ పార్టీ ఆ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మరొకళ్ళ మనకు అనవసరం. ఎవరైనా సరే చట్టం శిరోధార్యం కాకపోతే, చట్టబద్ధ పాలన విశ్వాసం లేకపోతే ఈ ప్రజాస్వామ్యం కాలక్రమేణా మరుగైపోతుంది. సార్ చివరిగా అంటే ఫైనల్గా ప్రజలకు ఏం చెప్తారు? అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఇటు ఏదైతే అభివృద్ధికి అరాచకానికి మధ్యలో జరుగుతున్నాయి అని చాలామంది ప్రజలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇతర దేశాల నుంచి కూడా ఇప్పుడు ఏపీకి వచ్చారు సార్ ఓట్లు వేయడానికి, కానీ స్వదేశంలో స్వగ్రామంలో ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఓటు వేయడానికి బయటకు రావట్లేదు. పక్క ప్రాంతం పక్క రాష్ట్రం నుంచి కూడా ఇంకా అసలు రావట్లేదు. సో వీళ్లకు మీరు ఫైనల్గా చెప్పేది ఏంటి సార్? కంక్లూడ్ చేయండి. పవన్, నేను 2 మాటలు చెప్పేది. చాలా మందికి ఏమిటంటే, ఎవరికి వేస్తే ఏమైంది, నా ఓటు పెద్ద మార్పు వస్తే ఇస్తుందా, అందరూ ఒకటే కదా అని ఒక భాగం, ఒక్క ఓటే కదా మరో భాగం. 2 కూడా తప్పు ఆలోచన సార్. ఖచ్చితంగా ప్రతి ఓటుకి విలువ ఉంటుంది. మనం ఆలోచిస్తున్నాం, మనం మనసు పెట్టి ఓటేస్తున్నాం, గుడ్డిగా చేయడం లేదు అన్న భావన కలగగానే రాజకీయ పార్టీలు తీరు మారుతుంది. ఏ పార్టీ అయినా సరే. ఈవేళ మనం బాగోలేదు పరిపాలన అనుకుని కొంతమంది కోప్పడచ్చు, రేపొద్దున వచ్చేవాళ్ళు కూడా పొరపాట్లు చేయొచ్చు. మనం మేలుకున్నామన్న భావనే మనందరికీ పరిష్కారం తప్ప వేరే కానే కాదు. ప్రతి ఓటుకి విలువ ఉన్నది. ఓటు వేయకపోతే జీవోత్సవాలం. మనం ఓటు వేస్తేనే, ఓటు వేస్తారన్న భయము నమ్మకం ఉంటేనే పార్టీలు ప్రభుత్వాలు మనం పట్టించుకుంటాయి. ఓటు వేయకపోతే ఎందుకు పట్టించుకుంటాయి? కాబట్టి పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా నా ఓటుకి విలువ లేదు, నేను వేస్తే ఏంటి వేయకపోతే అంటే మూర్ఖత్వాన్ని నుంచి బయటపడాలి. రెండోది, అందరూ ఒకటే కదా, ఏ రాయితే పళ్ళు కొట్టుకోవడానికి చూడడానికి అలా కనిపిస్తుంది, కరెక్టే. కొన్ని విషయాల్లో డబ్బులు పంపిణీలో అందరూ ఒకటే, అవినీతిలో కూడా చాలా మేరకు అందరూ భాగస్వాములు అవుతున్నారు. కానీ మౌలికంగా ఇవాళ మీరు చెప్పినట్టుగా 2 అంశాల మధ్య పోరాటం జరుగుతుంది ఈ దేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ. విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక డిఫైనింగ్ ఎన్నికైంది ఈ విషయంలో. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి మధ్య పోరాటం కాదు, లేకపోతే ఇది కమ్మ వాళ్ళకి రెడ్లకి మధ్య పోరాటం కాదు. ఎంత చాలా మూర్ఖమైన ఆలోచన, చాలా ఫ్యూడల్ ఆలోచన. నేను పచ్చిగా చెప్తున్నాను, ఇది మన భవిష్యత్తును కూర్చున్న పోరాటం. ప్రభుత్వం ఎందుకోసం అన్నది కేవలం డబ్బులు కైకేలం చేసి పంపిణీ చేయటమే పరిపాలన కాక, సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చేసి ఆదాయాలు పెంచి మనందరి బిడ్డల భవిష్యత్తుని బాగు చేసేది కూడా అవసరమా పరిపాలనలో? ఇది ఒక మౌలికమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మనం ఇవ్వాలి, నాయకులుగా ఇవ్వాల్సింది, మన ఓటు ద్వారా ఇవ్వాలి. రెండోది, మన దేశంలో అవ్యవస్థ ఉన్నమాట వాస్తవం, గందరగోళం అన్నమాట వాస్తవం, చట్టం చట్టుబండ్లుగా ఉన్నమాట వాస్తవం. కానీ దానిలో కూడా కాస్త సంసారపక్షంగా ఉండేదానికి, అడ్డు ఆపు లేకుండా మాఫియా రాజ్యానికి మధ్య ఇవాళ ఒక చాయిస్ ఉన్నది. కాబట్టి అందరూ ఒకటే అన్నది వాస్తవం కాదు. ఇవేది కూడా దేవతల రాక్షసుల మధ్య పోరాటం కాదు. కానీ ఉన్నంతలో మనకు స్పష్టంగా తేడా కనిపిస్తుంది. జాతీయ స్థాయిలో కనిపిస్తుంది. అవును, అభివృద్ధి, భవిష్యత్తు పట్ల మమకారము, ఆర్థికంగా పెంచడము, పెట్టుబడులు ప్రోత్సహించడం, ఉపాధి కల్పన చేయడం, ఆదాయాలు పెంచడము రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ నిర్ణయాత్మకమైన ఓట్లో పాలు పంచుకున్నట్టయితే, ఒకటి భవిష్యత్తును మీరు మార్చగలరు, 2 పార్టీలకు ఒక సంకేతాన్ని ఇవ్వగలరు, మీరు కాలక్రమేణా మనం అందరం మేలుకుంటున్నాం అన్నటువంటి ఆలోచనతో ఈ ప్రజాస్వామ్యంలో కావాల్సిన మార్పులను అడుగు కట్టగలరు. కాబట్టి విధిగా ఓటు వేయండి. పొద్దున్నే 7 గంటలకే ఓటు వేయండి. ఎండపడి, నాకు తెలుసు కోస్తాంధ్ర రాయలసీమలో, హైదరాబాద్లోనే బోల్డ్ దండలు ఉన్నాయి, రాయలసీమ కోస్తాలో ఇంకెక్కువ ఉంటాయి. కాబట్టి పొద్దున్న 7 గంటలకే వెళ్ళండి, సాయంత్రం దాకా ఆగపోకండి. బాగా మంచినీళ్ళు బాగా తాగండి, నెత్తి మీద కొంచెం ఎండ వస్తే ఆచ్ఛాదన పెట్టుకోండి. కానీ కుటుంబం అంతా కూడా సంతోషంగా విధిగా వెళ్ళి ఓటు వేయండి, భయపడబోకండి. మీ ఓటుని వెనకాల తప్పులని జరిగినా కూడా మీ ఓటు ఖచ్చితంగా అక్కడ నమోదవుతుంది. ఈవీఎంలు తప్పాలంటే గొప్పకండి, ఖచ్చితంగా మీ ఓటు మీ ఎవరికి వేశారో, ఏ గుర్తుకు వేశారో వాళ్ళకి నమోదవుతుంది. ఆ ఓటుని ఎక్కించడంలో పొరపాటే ఉండవు. అక్కడ వీవీప్యాట్లో
మీరు ఏ ఓటు వేశారో ఆ గుర్తో కాదో మీరు చూసుకోండి, మీ కళ్ళకి కనిపిస్తుంది అక్కడ, మీకు అనుమానం లేకుండా. కాబట్టి నా ఓటు చల్లదనో, నా ఓటుని పట్టించుకోవాలన్న భయానికి ఆస్కారం లేదు. పొద్దున్నే వెళ్ళండి, ఎండలో ఆచ్ఛాదనతో వెళ్ళండి, బాగా మంచినీళ్ళు తీసుకోండి, ఫ్లూయిడ్స్ బాగా తీసుకోండి, మీరు డీహైడ్రేషన్ గురి కాకుండా. కానీ విధిగా వెళ్ళండి, విధిగా ఓటు వేయండి. ఓటు ఎవరికి పడ్డదో, మీరు వేసిన వాళ్ళకి పడిందో లేదో మీరు చూసుకోండి. ఆ తర్వాత ఎన్నికల్లో ఉమ్మడి ఫలితాన్ని బట్టి మన భవిష్యత్తు ఏంటో ఆలోచించుకుందాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అంశాలు అయితే ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్ రాజకీయం, దేశ రాజకీయాలకు సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు.